పొలిటికల్ పార్టీ పాలిటిక్స్కి సంబంధం లేకుండా స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, దీంట్లో స్టేట్ బెనిఫిట్స్ ఏవైతే ఇగ్నోర్ చేయబడ్డాయో అవి ఎలా సంపాదించాలన్నదే జేపీ గారు చెప్పినట్టుగా అదే ఎజెండా. దాని మీద పనిచేస్తున్నాం. ఒక అరైవ్ అయిన తర్వాత, ఒక కంక్లూజన్కి అరైవ్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాడతాం. జేఏసీ అన్నారు కదండి, మీ మీద అప్పుడే టీడీపీ మంత్రులు కొంత టార్గెట్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకోవాలి, ఉండవలేదు ధృతరాష్ట్ర కోగిలి, జాగ్రత్త ఉండాలి. పవన్ కళ్యాణ్ సజెషన్ కూడా చేస్తున్నారు. అది నేను నా ఉద్దేశంలో ఈ వయసులో నాకు అంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు నేను చూడలేదు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏం పర్లేదు, ధృతరాష్ట్ర కోగిల్ని తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ పక్కన ఎవడో కృష్ణుడు ఉంటాడు, తప్పించి ఎవరినో పెడతాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.